పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం టీడీపీ పట్టణ నాయకులు మద్దుల రాము, చెల్లుబోయిన గోవింద్ మాట్లాడుతూ టీడీపీ పార్టీకి కార్యకర్తలే బలమని అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం నాశనం అయిందని, ప్రజలు వైసీపీని దూరం పెట్టారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ లక్ష్యం అభివృద్ధి, సంక్షేమం, పేదలు, బడుగు వర్గాల కోసం కృషి చేయడం అని పేర్కొన్నారు. టీటీడీ ఎప్పటికీ బడుగు బలహీన వర్గాలను అండగా పేదల అభివృద్ధి, సంక్షేమమే దిశగా కృషి చేస్తుందన్నారు. భారతదేశంలోనే అతిపెద్ద క్రియేషన్ సభ్యులున్న కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, మన కోట సీతారామలక్ష్మి గారు కానీ, పార్టీ నాయకులు మెంటే పాసాద్ గారు, పాల నాగేశ్వర గారు, యాంటర్ సింగ్ గారు, ఇలా ఎవరైతే ఉన్నారో మన పార్టీ నాయకులు ఎవరు చెప్పినా ఉంటే పార్టీకి కార్యకర్తలే పార్టీ అధినాయకులు అని చెప్తున్నారు. ఎందుకంటే మనది అతి పెద్ద భారతదేశంలోనే కార్యకర్తలు ఉన్న పార్టీ కాదు. ఏదైనా కార్యకర్తలు ఒక మనోభావాలకి, కార్యకర్తలు ఒక ఆలోచనలు తీసుకునే ముందుకు తీసుకెళ్లే పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ. మరి ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా కార్యకర్తలు ఒక సలహాలు సూచనల ప్రకారంగానే శిక్షణా తరగతులు కానీ, అలాగే ప్రతిదీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదో ఆ రోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాలు ఉన్నాయి. ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత తరం లోకేష్ గారు కూడా పాటించడం జరుగుతున్నాయి. అంటే ముఖ్యంగా అందులో భాగంగానే ఏదైతే వార్డు స్థాయి నుంచి కూడా మన పార్టీ కార్యకర్తలు, వార్డు కమిటీలు, అందులో ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని, వాళ్ళ సలహాలు సూచనల్ని ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి గారి దృష్టిలో పెట్టి, అలాగే రేపు పొద్దున భవిష్యత్ కాలంలో